దేవర సినిమా 6 సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అంటే 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్‌కి 'అరవింద్ సమేత' తర్వాత మధ్యలో 'ట్రిపుల్ ఆర్' మల్టీ స్టారర్ తీసేస్తే సోలోగా ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనబడబోయేటువంటి ఒక బిగ్ పాన్ ఇండియన్ మూవీగా 'దేవర' రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్‌లో 'ట్రిపుల్ ఆర్'తో ఫేమస్ అయినటువంటి ఎన్టీఆర్ ఈరోజు ఈ మూవీతో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలి పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్స్ కోరుకుంటున్నటువంటి ఈ మూవీ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్‌కి షో వేసినట్టు మనకు ఒక స్ట్రాంగ్ సమాచారం ఉంది. అక్కడి నుంచి వస్తున్నటువంటి రివ్యూని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వాళ్ళ నుంచి మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్టుగా సోసోగా ఉండి, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కొరటాల శివ మూవీని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఒక 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 నెక్స్ట్ లెవెల్‌కి ఈ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వెళ్ళిపోతుంది అంటూ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అంటే ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. రేపు మూవీ అపోజిట్ ఉండొచ్చు. ఇంతకంటే సూపర్ డూపర్ ఉండొచ్చు. మనం చెప్పలేం. అయితే సెకండ్ హాఫ్‌లో ఒక రివర్స్ స్క్రీన్ ప్లే అనేటువంటి ఒక థింగ్‌ని అంటే లీనియర్ స్క్రీన్ ప్లే లాగా ఒక రివర్స్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేని కొరటాల శివ ప్లాన్ చేశాడని, అది కాస్తంత కన్‌ఫ్యూజన్‌గా ఉందని చెప్తున్నారు. ఎన్టీఆర్ డాన్సెస్ అసలు ఇరగదీశాడని, అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద యాసెట్ అవ్వబోతోందని, జాహ్నవి కపూర్‌ని మాత్రం సరిగ్గా యూజ్ చేసుకోలేదని, సినిమాలో ఊహించినటువంటి ట్విస్ట్‌లు ఒక 2 ఉన్నాయని, ఆ 2 కూడా సెకండ్ హాఫ్‌లోనే వస్తాయని వాళ్ళు కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్, దాంట్లో వచ్చేటువంటి హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్. సెకండ్ హాఫ్‌లో హై ఏంటంటే క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ 30 నిమిషాలు కూడా 'దేవర' సినిమా దున్ని అవతల పడేస్తది. సెకండ్ హాఫ్‌లో వచ్చేటువంటి ఆఖరి 30 నిమిషాల్లో కొరటాల శివ కథని అదే లెవెల్‌లో ఒక రకమైనటువంటి యాక్షన్ గ్రాఫిక్స్‌ని మనకి హై ఇచ్చేలాగా, మనకి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అలా విజువల్‌గా మనకు చాలా ఇచ్చేలాగా వాటర్‌లో ఫైట్ కావచ్చు. ఇంకా రకరకాల ట్విస్ట్‌లు అంటే పెద్ద ఎన్టీఆర్, ఫాదర్ ఎన్టీఆర్, సన్ ఎన్టీఆర్ మధ్య జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్, అందులో వచ్చేటువంటి ట్విస్ట్, భయంగా ఉండేటువంటి హీరో నిజంగా భయంగానే ఉన్నాడా ఇన్నాళ్ళు? ఇలాంటి విషయాన్ని రివీల్ చేసేటువంటి థింగ్, ఫ్లాష్ బ్యాక్‌లో దేవర ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్‌లో హైలైట్‌గా ఉండబోతున్నాయని, మొత్తానికి ఈ మూవీ డెఫినైట్‌లీ ఒక హిట్ సినిమాగా నిలవబోతోంది. అది ఇక దాని లెవెల్ ఏంటి? దాని రేంజ్ ఏంటనేది థియేటర్‌లో వచ్చేటువంటి కలెక్షన్‌లు బట్టి చూడాలి గానీ, ఈ మూవీ పాజిటివ్ టాక్ చాలా స్ట్రాంగ్‌గా పాజిటివ్ రివ్యూస్ అయితే డిస్ట్రిబ్యూటర్ షో తర్వాత వస్తున్నాయి. ఇక మీకేమనిపిస్తుంది ట్రైలర్ చూసాక? రిలీజ్ ట్రైలర్ చూసాక ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి.